తేజస్ MK1A యుద్ధ విమానాల ఆలస్యం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అనుకున్న సమయానికి యుద్ధ విమానాలు అందించకపోవడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై వాయుసేన చీఫ్ AP సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అనుకున్న సమయానికి యుద్ధ విమానాలను అందించకపోవడంతో అటు HCAకు ఇటు వాయుసేనకు సమస్యగా మారింది. తేజస్ MK1A యుద్ధ విమానాల ఆలస్యంపై వాయుసేన చీఫ్ AP సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. త్వరలోనే వాయుసేనకు యుద్ధ విమానాలు అందిస్తామని తెలిపారు HAL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్. అనుకున్న సమయానికి యుద్ధ విమానాలు అందజేయకపోవటానికి కారణం సంస్థ సోమరితనం కాదన్న HAL చైర్మన్ సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యమైందన్నారు. అవి కూడా సాల్వ్ చేశామని చెప్పారు. యుద్ధ విమానాల డెలివరీ లేట్ కావటంపై వాయుసేన చీఫ్ AP సింగ్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి నాసిక్ సెంటర్ నుంచి ఓ విమానం, బెంగళూరు నుంచి మరో 2 యుద్ధ విమానాలు అందజేస్తామని HAL చైర్మన్ తెలిపారు. ఒప్పందం ప్రకారం మొత్తం 83 LCA యుద్ధ విమానాలను 3.5 ఏళ్లలో అందిస్తామన్నారు. యుద్ధ విమానాల తయారీ, డెలివరీపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ ఏడాది అమెరికా నుంచి 12 GE ఇంజిన్స్ రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలోనే ఉన్నారని, ఈ అంశం చర్చకు వస్తే అమెరికా నుంచి రావాల్సిన యుద్ధ విమానాల ఇంజిన్స్ మరింత త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న తేజస్ MK1A యుద్ధ విమానాల ఆలస్యంపై భారత వాయుసేన చీఫ్ AP సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షో సందర్భంగా AP సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ యుద్ధ విమానాన్ని పరిశీలిస్తూ HAL అధికారులతో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఫిబ్రవరి నాటికి 11 యుద్ధ విమానాలు తయారవుతాయని HAL హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు ఒక్కటి కూడా తయారు కాలేదన్నారు. HAL మన సొంత సంస్థ, నేను కూడా ఇందులో పనిచేశా, కానీ ఇక్కడ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగటం లేదని, ఇప్పుడైతే నాకు HAL పై నమ్మకం లేదని మాట్లాడిన వీడియో బయటకు రావడంతో అది చర్చకు దారితీసింది.